ఇవాళ మనం చందమామ కథల నుండి తమాషాలు చూద్దాం. నీ ఇష్టం వచ్చిన సంఖ్య ఎన్ని అంకెలు కలదైనా సరే కోరుకో. చివరి అంకె 0 మాత్రం కారాదు. అలా కోరుకున్న సంఖ్యలోని అంకెలన్నీ కూడి ఆ మొత్తాన్ని కోరుకున్న సంఖ్య నుంచి తీసివెయ్యి. తీసివెయ్యగా వచ్చిన సంఖ్యలోని అంకెలలో నీ ఇష్టం వచ్చినది కొట్టివేసి మిగిలినది అంకెలు నీ ఇష్టం వచ్చిన క్రమంలో నాకు చెప్పు. నువ్వు కొట్టివేసిన సంఖ్య చెప్పేస్తాను. ఉదాహరణకు, నువ్వు కోరిన సంఖ్య 57,963 అనుకుందాం. అనగా 57,963. ఆ సంఖ్యలోని అంకెలన్నీ కూడితే 30 వస్తున్నది. పై సంఖ్యలో నుంచి 30 తీసివేస్తే మిగిలే సంఖ్య 57,933. ఇందులో ఒక 3 కొట్టేద్దాం. మిగిలిన అంకెలను ఏదో ఒక క్రమంలో, అనగా 3, 7, 5, 9 అని చెప్పగానే కొట్టివేసిన సంఖ్య 3 అని సులువుగా చెప్పవచ్చు. ఎలా? మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మిగిలిన సంఖ్యలోని అంకెలన్నిటినీ కూడితే వచ్చే మొత్తం 9 చేత శేషం లేకుండా భాగించబడుతుంది. మనం తీసుకున్న ఉదాహరణలో 5, 7, 9, 3, 3 కలిపి కూడితే 27 అవుతున్నది. అంటే 3 9లు. కొట్టివేయగా మిగిలిన అంకెలు 3, 7, 5, 9 కూడితే 24 మాత్రమే వస్తున్నది. 24కు ఏ అంకె కలిపితే 9తో శేషం లేకుండా భాగించబడుతుంది? సమాధానం 3. అదే కొట్టివేసిన అంకె. ఈ తమాషాను ఇతర అంకెలతో కూడా చేసి చూసుకోండి. పై తమాషాని మరొక విధంగా కూడా చేయవచ్చు. ఏదైనా ఒక సంఖ్య తీసుకోండి. దానిలోని అంకెలను తారుమారు చేసి మరొక సంఖ్య తయారు చేయండి. తర్వాత ఒకదానిలో నుంచి ఇంకొకటి తీసివేసి మిగిలిన సంఖ్యలో ఒక అంకె కొట్టివేసి మిగతా అంకెలను చెబితే కొట్టివేసిన అంకెను చెప్పవచ్చు. చేసి చూడండి మరి. ఇదండి వాల్టి మన తమాషా. మళ్ళీ ఇంకొక కొత్త కథతో, తమాషాతోటి మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.